హలో మై డియర్ అమిగోస్, ఎలా ఉన్నారా అందరూ? నాకు తెలిసి అందరు చాలా చాలా బాగుండి ఉన్నారనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు మనం వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ఎలిమెంట్స్ ఆఫ్ జియోమెట్రీ టాపిక్. సో వి ఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ మచ్ డీటెయిల్డ్. అసలుకి జియోమెట్రీ అంటే ఏంటి సార్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్, what are the basic elements to learn about the geometry. This chapter is completely going to be the basic of geometry nana. మీరు కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కోఆర్డినేట్ జామెట్రీ, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ లైన్స్ అండ్ యాంగిల్స్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ట్రయాంగిల్స్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ క్వాడ్రిలేటరల్స్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ వేరియస్ కైండ్ ఆఫ్ షేప్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, మెన్సురేషన్ అంటారు. So when you are going to learn about all these kind of shapes, we need to learn some basics. A basics ekkada dorukutayi sir ante in this chapter of the elements of geometry. So mari ee elements of geometry ante enti? What do you mean by elements of geometry? We also call the elements of geometry as Euclid's geometry. So Euclid ane oka mathematician ee geometry ni propose cheyadam jarigindi, and we call Euclid as the father of geometry. ఓకే, ఫాదర్ ఆఫ్ జామెట్రీ ఎవరు సార్ అంటే యూక్లిడ్. ఎందుకంటే తను కనుక్కున్నాకే, వెన్ హీ క్రియేటెడ్ ద బేసిక్స్, ఫ్రమ్ దట్ బేసిక్స్ ఓన్లీ జామెట్రీ డెరైవ్డ్. ఆ బేసిక్స్, ఈ యూక్లిడ్ జామెట్రీ బేసిక్స్ నుంచే మనకి ఇంకా జామెట్రీ పుట్టుకొచ్చింది. అందుకని మనం యూక్లిడ్స్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అనుకోవడం జరుగుతూ ఉన్నది. సో సార్, వాట్ ఆర్ ది థింగ్స్ వేర్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది జామెట్రీ? అసలు మనం జామెట్రీలో ఫోకస్ చేయవలసిన థింగ్స్ ఏమేమి ఉన్నాయి? వాట్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు లెర్న్? ఎవ్రీథింగ్ నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో లెట్ us డిస్కస్ వన్ బై వన్. సో ఏంటి సార్ ఫస్ట్ వన్? జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ దిస్? ఏంటమ్మా ఇది సార్? వాట్ ఈస్ దిస్? మై డియర్ అమిగోస్, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్. ఏంటి? వాట్ డు వి కాల్ దిస్ వన్? ఏ డాట్. ఏమంటాం మనం దీన్ని? వాట్ ఈస్ దిస్ సార్? ఒక డాట్. ఇట్స్ ఏ డాట్. ఓకే, డాట్ అన్నారు, సరే. బట్ హౌ డు ఐ కాల్ దిస్ మ్యాథమెటికల్లీ? డాట్ అనేది మన యొక్క జనరల్ టర్మ్. ఓకే, డాట్ ఈజ్ ఏ జనరల్ టర్మ్. వీ కాల్ ఇట్ యాజ్ జనరల్లీ. అక్కడ ఒక చుక్క ఉన్నది, దట్ ఈజ్ ఎ డాట్, ఆర్ దెర్ ఈజ్ ఎ డాట్. బట్ హౌ డు వీ కాల్ ఇట్ మ్యాథమెటికల్లీ? మ్యాథమెటికల్లీ దీన్ని మనం ఏమంటామయ్యా అంటే, వి కాల్ దిస్ వన్ యాజ్ ఏ పాయింట్. ఓకే, దీన్ని మనం పాయింట్ అంటాము. వి కాల్ దిస్ వన్ యాజ్ ఏ పాయింట్. సార్, పాయింట్ అన్నారు, ఓకే. మరి ఇక్కడ నేను ఇంకొక పాయింట్ పెడతాను, చూడండి. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ పాయింట్, రైట్? ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, రెండు పాయింట్సే. బట్ సార్, హౌ డు ఐ డిఫరెన్షియేట్ ఇట్? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మీరు మీ స్కూల్లో ఉన్నప్పుడు మీతో పాటు 100 మెంబర్స్ ఉంటారబ్బా. 100 మెంబర్స్ని మనం ఒక దగ్గర నిలబెట్టేస్తే ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం మనం? 100 మెంబర్స్లో ఎవరు ఏంటి అని ఎలా కనుక్కుంటాం? విత్ ద హెల్ప్ ఆఫ్ దేర్ నేమ్స్. తన పేరు సురేష్, వీడి పేరు రమేష్, వాడి పేరు వాసు, వీడి పేరు చక్రి, రైట్? దిస్ ఈస్ ద వే వి విల్ బి డినోటింగ్ దెమ్. అంటే వాళ్ళ పేరుతో వాళ్ళని మనం గుర్తుపడతాం. ఓకే, so we will be identifying them with the help of their names in the same way. అదే విధంగా పాయింట్స్ ని కూడా మనం నేమింగ్ ఇద్దాం నాన్న. సో వీ హ్యావ్ టు నేమ్ ద పాయింట్స్. ఎలా సార్? బై క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. హౌ డు వి నేమ్ ద పాయింట్స్? విత్ ద హెల్ప్ ఆఫ్ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. సో వాట్ ఆర్ దోస్ సార్? లెట్ us take this one is my point A and let us take sir this one is my point B. ఇప్పుడు చూడండి, ఇది ఏమో పాయింట్ A, this one is my point B. I am able to differentiate it, right? ఈ రెండు పాయింట్స్కి నేను డిఫరెన్స్ చెప్పగలను ఇప్పుడు. దిస్ ఈజ్ మై పాయింట్ A, దిస్ ఈజ్ మై పాయింట్ B సార్. బోత్ ఆర్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే, సో ఇప్పుడు మనం పాయింట్ యొక్క డెఫినేషన్ ఏంటి? వాట్ డూ యూ మీన్ బై ఏ పాయింట్? అసలు పాయింట్ ఏంటి సార్? ఇట్ ఈస్ జస్ట్ ఏ డాట్. సింపుల్గా చెప్పుకోవాలంటే ఒక డాట్. దానికి అసలుకి ఏమీ లేదు. ఏ పాయింట్ ఈజ్ దాట్ which has no part. అసలుకి ఏమీ ఉండదు నాన్న. which has no part. we don't have anything for part. point కి అసలు ఏమీ ఉండదు, just no parts. we don't have anything for point. And how do we denote? Denoted by
చూడండి అమ్మా, డినోటెడ్ బై క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. ఓకే సార్, ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. ఇక్కడి వరకు అర్థమైపోయింది. నౌ వీఆర్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ పాయింట్. పాయింట్ గురించి మాకు డీటెయిల్డ్గా అర్థమైపోయింది. వెరీ నైస్. చలో, సో ఇప్పుడు పాయింట్ గురించి అర్థమైపోతే దెన్ ఎక్స్టెండ్ చేయాలి కదా పాయింట్ టు పాయింట్. ఇక ఇంక ముందుకు వెళ్ళాలి కదా, అక్కడైతే ఆగిపోము కదా మనం. సో నౌ వీ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ ది పాయింట్. నౌ లెట్ us learn about some other things. ఏంటి సార్? చూడండి అమ్మా, సో ఐ హ్యావ్ n నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం సార్. పాయింట్ నెంబర్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4. సో ఇప్పుడు చూడండి నాన్న, నేను ఏం చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ, ఐఎమ్ జాయినింగ్ ఆల్ దీస్ పాయింట్స్. ఇలా నేను జాయిన్ చేస్తా ఉన్నాను. ఈ విధంగా యూ కెన్ జాయిన్ దిస్ పాయింట్. లేదు ఇలా కాకపోయినా చూడండి, ఐ కెన్ జాయిన్ ఇన్ దిస్ వే. దిస్ ఈజ్ మై ఫస్ట్ వే టు జాయిన్ దిస్. ఇది మన యొక్క ఫస్ట్ వే అమ్మా. సెకండ్ వే ఏముంటుంది సార్? ఐ కెన్ జాయిన్ ఎనీథింగ్ లైక్, ఇగో చూడండి, ఇలా కూడా జాయిన్ చేయొచ్చు నేను, రైట్? ఐ కెన్ జాయిన్ ఇన్ దిస్ ఫార్మాట్ ఆల్సో. సో నౌ ఐ వాంట్ యూ గైస్ టు అబ్జర్వ్. సార్ వాట్ ఈస్ దిస్? వీ కాల్ దిస్ వన్ యాజ్ ఏ లైన్. దీనికి మనం ఏం పెట్టుకున్నాం సార్ పేరు అంటే, వీ కాల్ దిస్ వన్ యాజ్ ఏ లైన్. ఇది కిందికి కూడా రావచ్చు నాన్న, ఇటు సైడ్ కూడా పాయింట్స్ ఉండొచ్చు, ఇటు సైడ్ కూడా ఇంకా మనకు మెనీ మోర్ పాయింట్స్ నీడ్స్ టు బి దేర్. దిస్ ఈజ్ మై లైన్. సో చూడండి, బేసిక్గా లైన్ అంటే స్ట్రైట్గా ఉండాలనేం లేదమ్మా. ఓకే, దెర్ ఈజ్ నో సచ్ కండిషన్ దట్ ఇట్ హ్యాస్ టు బి స్ట్రైట్ ఓన్లీ. స్ట్రైట్గా ఉంటే మనం దాన్ని స్ట్రైట్ లైన్ అంటాం. కానీ ఏ విధంగా ఉన్నా అది లైనే కదా. మీరు చూసుంటారు, ఎక్కడ బయట మార్కెట్ దగ్గరనో, లేదా చికెన్ షాప్ ముందో, లేదా సినిమా థియేటర్లలో చూసుంటారు. లైన్స్ అంటే ఎలా ఉంటాయి? తిరిగిపోతూనే ఉంటాయి. అంటారు, అరే లైన్ ఏమో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది అంటారు, రైట్? సో దట్ ఈజ్ నోన్ యాజ్ లైన్. లైన్ ఈజ్ నథింగ్ బట్, గుర్తుపెట్టుకోండి, లైన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ అమ్మా. లైన్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్. కలెక్షన్ ఆఫ్ పాయింట్స్. ఎన్ని పాయింట్స్ ఉంటాయి? వీఆర్ నాట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్. దేర్ ఆర్ ఇన్ఫైనైట్ పాయింట్స్ ఆన్ దీస్ లైన్. ఎన్ని పాయింట్స్ ఉంటాయి సార్? ఇన్ఫైనైట్. నేను కేవలం 4 మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. ఐ కెన్ హ్యావ్ ఎనీ అదర్ పాయింట్ విచ్ ఇస్ హియర్ ఇన్ బిట్వీన్. ఇక్కడ కూడా దీని మీద ఇంకొక పాయింట్ కూడా ఉండొచ్చు కదా ఇలాగా. సో ఐ కెన్ హ్యావ్ వన్ మోర్ పాయింట్ హియర్ లైక్ దిస్. సో దేర్ ఆర్ సమ్ ఇన్ఫైనైట్ పాయింట్స్ ఆన్ ఏ లైన్. సో గుర్తుపెట్టుకోండి, కలెక్షన్ ఆఫ్ పాయింట్స్ ఈజ్ ఏ లైన్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఏ లైన్ డస్ నాట్ హ్యావ్ లెంత్. డస్ నాట్ హ్యావ్ ఫిక్స్డ్ లెంత్. ఫిక్స్డ్ లెంత్ అంటే ఈ లైన్ ఇగో ఇంతే ఉండాలి అని చెప్పేసి అలాంటివి ఏమీ లేవమ్మా. దెర్ ఈజ్ నో సచ్ ఫిక్స్డ్ లెంత్. ఏ లైన్ హ్యాస్ నో లెంత్. సింపుల్గా చెప్పుకోవాలంటే లైన్ హ్యాస్ నో లెంత్. అసలు లెంత్ అనేదే ఉండదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ లెంత్ ఆఫ్ దిస్ లైన్. యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాలిక్యులేట్ ద లెంత్ ఆఫ్ ఎనీ లైన్. ఓకేనా? కాకపోతే హౌ డు వి డినోట్ ద లైన్? లైన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? వెరీ సింపుల్. స్టార్టింగ్ పాయింట్ ఒకటి ఏ అని తీసుకుందాం అమ్మా, ఎండింగ్ పాయింట్ బి అనుకుందాం. సో దిస్ కెన్ బి డినోటెడ్ బై, చూడండి, డినోటెడ్ బై, చూడండి అమ్మా, ఏబి ఉంటుంది కదా, ఏబి పైన డబుల్ సైడెడ్ యారో పెడతాం ఇలాగా మనం, ఏబి బార్. దిస్ ఈస్ ద నొటేషన్ ఆఫ్ ఏ లైన్. మధ్యలో ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉండొచ్చు. ఏ అండ్ బికి మధ్యలో యూ కెన్ హ్యావ్ hundreds of points, infinite points, thousands of points, 10,000 of points, doesn't matter for me. ఎన్ని పాయింట్స్ అయినా ఉండొచ్చు మనకి ఇక్కడ. బట్ మనం డినోట్ చేసేది ఎలా డినోట్ చేస్తాం? వి పికప్ ద స్టార్టింగ్ పాయింట్, వి పికప్ ద ఎండింగ్ పాయింట్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం అజ్యూమ్ చేసుకుందాం. అఫ్ కోర్స్ లైన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ లెంత్ అండ్ లైన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆల్సో. ఎండ్ కూడా ఉండదమ్మా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లెంత్ లేదు అంటే మీనింగ్ ఏంటి? Line does not have any end. That is, line does not have any end. అసలు ఎండ్ అనేది ఉండదు లైన్ కి.
ఫార్మాలిటీకి మనం 2 పాయింట్స్ తీసుకుంటాం, అక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ అనుకొని లైన్ ఏబి అని రాస్తాం అంతే. బట్ లైన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ లెంత్. అసలు లైన్కి లెంత్ అనేదే ఉండదబ్బా, ఇది చెప్తా ఉన్నాను నేను. లైన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ లెంత్, లైన్కి లెంత్ అనేదే ఉండదు. ఓకే, చలో, దిస్ ఈజ్ అబౌట్ ద లైన్. నెక్స్ట్ వన్, let us try to learn about line segment అమ్మా. లైన్ సెగ్మెంట్ గురించి నేర్చుకుందాం. సార్ వాట్ డూ యూ మీన్ బై లైన్ సెగ్మెంట్? లైన్ గురించి నేర్చుకున్నాం కదా, బేసిక్గా చెప్పుకోవాలంటే వెరీ వెరీ సింపుల్ థింగ్. వాట్ ఈస్ దాట్? ఏ లైన్ విత్ 2 ఎండ్ పాయింట్స్. ఏ లైన్ విత్ 2 ఎండ్ పాయింట్స్. సో చూడండి ఎలా ఉంటుంది, ఇగో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, there is one more point, this is A and B, and we have this is my line. Okay, straight line అనుకుందాం, లేదా ర్యాండమ్ గానే ఎలా అయినా డ్రా చేయొచ్చమ్మా మీరు లైన్ ని. సో ఏబి బార్ అంటాం చూడండి, ఏబి బార్, ఏబి పైన బార్, దీన్ని ఇలా డినోట్ చేస్తాం, డినోటెడ్ బై. సో డినోటెడ్ బై ఏబి బార్. దిస్ ఈస్ ది లైన్ సెగ్మెంట్. అండ్ ఇంకేంటి అంటే ఫిక్స్డ్ ఉంటుంది కదమ్మా. సో లైన్ సెగ్మెంట్ హ్యావ్ ఫిక్స్డ్ లెంత్. సో ఇక్కడ మనకు లైన్ సెగ్మెంట్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ లెంత్. లైన్ సెగ్మెంట్కి లెంత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే ఇక చూడండి ఏబి అక్కడితో ఆగిపోయింది. ఇట్ ఈస్ నాట్ మూవింగ్ లెఫ్ట్ సైడ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ రైట్ సైడ్, ఆగిపోయింది, ఇంతవరకే ఉన్నది. సో వీ కెన్ మెజర్ ఏ అండ్ బి. సో ఏబి లెంత్ మనం మెజర్ చేయగలము, వీ కెన్ ఈజీలీ మెజర్ ద లెంత్ ఆఫ్ ఏబి, అది ఇంపార్టెంట్ అన్నమాట. సో హియర్ వీఆర్ అలౌడ్ టు మెజర్ ద లెంత్ ఆఫ్ ఏబి. ఓకేనా? దిస్ ఈజ్ షార్ట్ అండ్ స్వీట్ ఇంట్రడక్షన్ అబౌట్ పాయింట్, లైన్ అండ్ ది లైన్ సెగ్మెంట్. ఇవి నాన్న డెఫినేషన్స్. సో దీస్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ దీస్ ఆర్ ది వెరీ బేసిక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దాకా మనమే చెప్పాం కదా, జాగ్రత్తగా చూడండి. వాట్ హ్యావ్ డిస్కస్డ్? ఏ పాయింట్ ఈస్ దట్ విచ్ హ్యాస్ నో పార్ట్, వీ హ్యావ్ డిస్కస్డ్, డన్. నెక్స్ట్ వన్, ఏ లైన్ ఈజ్ బ్రెడ్త్లెస్ లెంత్. అసలు లెంత్ లేదు, లెంత్ లేని వాటిని మనం ఏమంటాము? లైన్ అంటాము. ద ఎండ్స్ ఆఫ్ ఏ లైన్ ఆర్ పాయింట్స్, ఆఫ్ కోర్స్, దట్ ఈస్ ఆల్సో హ్యావ్ డిస్కస్డ్. ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద పాయింట్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. స్ట్రైట్ లైన్ చూడండి, ఏ లైన్ విచ్ లైస్ ఈవెన్లీ అంటే పాయింట్కి పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఏమన్నారు? ఏ సర్ఫేస్ ఇస్ దట్ విచ్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఓన్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఫిగర్ తీసుకుందాం. ఓకే, మీ పేపర్ తీసుకోండి, ఒక బుక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఎలా ఉంటుందమ్మా మనకు? సార్ షేప్ ఆఫ్ బుక్ విల్ బి లైక్ దిస్, రైట్? దిస్ ఈస్ ద షేప్ ఆఫ్ బుక్. సో ఇక్కడ చూడండి అమ్మా, చూడండి 4 పాయింట్స్ వచ్చేస్తా ఉన్నాయి కదా. దిస్ ఈస్ ద సర్ఫేస్. సో ఈ సర్ఫేస్లో మనకు లెంత్ బ్రెడ్త్ ఉంటాయి కదమ్మా. సో దిస్ ఈజ్ మై సర్ఫేస్. సర్ఫేస్ చూడండి, దిస్ ఈజ్ మై లెంత్ అండ్ దిస్ ఈజ్ మై బ్రెడ్త్. సో లెంత్ బ్రెడ్త్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి కదమ్మా సర్ఫేస్కి. అదే కదా మనం ఇక్కడ థియరటికల్గా చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ వన్, ద ఎడ్జెస్ ఆఫ్ ఏ సర్ఫేస్ ఆర్ లైన్స్ ఓన్లీ. చూడండి ఇక్కడ ఏముంది సర్ఫేస్కి ఎడ్జెస్. వాట్ ఆర్ ది ఎడ్జెస్ ఆఫ్ లైన్? చూడండి ఎడ్జెస్ ఆఫ్ సర్ఫేస్, జాగ్రత్తగా చూడండి. ఈ ఎడ్జ్ బార్డర్స్ ఉన్నాయి చూసారా, ఎడ్జ్. ఎడ్జ్ ఏముందమ్మా? లైనే కదా. ఇట్ ఈస్ ఏ లైన్ ఓన్లీ. దిస్ ఈస్ ఏ లైన్. ఓకే, నెక్స్ట్ వన్, ఏ ప్లేన్ ఈజ్ ఏ సర్ఫేస్ విచ్ లైస్ ఈవెన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ఆన్ ఇట్ సెల్ఫ్. చూడండి స్ట్రేట్ లైన్స్ ఉంటేనేమో ప్లేన్ అంటాం. నౌ యూ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్, గుర్తుపెట్టుకోండి అమ్మా, డిఫరెన్స్ బిట్వీన్ సర్ఫేస్ అండ్ ద ప్లేన్. చూడండి సర్ఫేస్ కెన్ బి ఎనీథింగ్ విచ్ ఇస్ ర్యాండమ్లీ డ్రాన్. ఇది సర్ఫేస్ అవ్వచ్చు నాన్న. ఓకే, దిస్ ఈజ్ ఏ ర్యాండమ్ సర్ఫేస్, దిస్ ఈజ్ సర్ఫేస్. ఎందుకు సార్ అంటే చూడండి జస్ట్ లైన్ ఉండాలి అన్నాను నేను, కర్వ్స్ లాగా లైన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేన్, ప్లేన్ ఇట్ షుడ్ బి ఏ స్ట్రైట్ లైన్. అంటే చూడండి బేసిక్గా దీన్ని మనం ప్లేన్ అనుకుందాం. చూడండి ఇఫ్ ఇట్ ఈస్ ఏ ప్లేన్, సార్ ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని ప్లేన్ అనుకుంటాను అంటారు మీరు. బట్ సర్ఫేస్ అంటే చూడండి దిస్ కెన్ బి ఏ సర్ఫేస్. చూడండి ఇది ఒక సర్ఫేస్.
సర్ఫేస్. సో ఏమి ఇచ్చాను నేను ఇక్కడ, సర్ఫేస్ ఈజ్ దట్ ద ఎడ్జెస్ ఆఫ్ ఏ సైన్. ఆఫ్ కోర్స్ ఎడ్జెస్ వచ్చేసరికి చూడండి పాయింట్స్ చూసుకుంటే మనం ఇది ఒక పాయింట్ అనుకుందాం సార్, ఇదొక పాయింట్ అనుకుందాం, పాయింట్ ఆఫ్ మధ్యలో ఎడ్జెస్ దగ్గర చూడండి ఎడ్జెస్ వచ్చేసరికి అన్ని లైన్సే ఉన్నాయి కదా, దెర్ ఈజ్ నో సచ్ దట్ ఇట్ ఈస్ ఎ స్ట్రైట్ లైన్. సార్ ఇదొక సర్ఫేస్, ఇదొక ప్లేన్ సార్. ప్లేన్ అంటేనేమో ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్ ఈస్ ఏ ప్లేన్ ఐఎమ్ డిఫైనింగ్ దిస్ షుడ్ హ్యావ్ ఏ స్ట్రైట్ లైన్, ఓకే. బట్ ఇదొక సర్ఫేస్ అమ్మ, సర్ఫేస్ కెన్ నాట్ హ్యావ్, జస్ట్ లైన్ ఉంటుంది మనకు, సర్ఫేస్కి జస్ట్ లైన్స్ ఉంటాయి మనకు, ఓకే. సో దీస్ ఆర్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ప్రాక్టికల్గా చెప్పుకోవాలంటే ఇక ఇవి నాన్న కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, ఏ ప్లేన్ సర్ఫేస్ ఇస్ విచ్ లైస్ ఈవెన్లీ ఆన్ ద స్ట్రైట్ లైన్. ఇదే కదా ప్లేన్ అంటే. సో అదే మనం రాసింది. దీస్ ఆర్ ది డెఫినేషన్స్ అండ్ ది డయాగ్రామ్స్ ఆఫ్ ప్లేన్, సర్ఫేస్, స్ట్రైట్ లైన్, ఎడ్జెస్, పాయింట్, లైన్ అండ్ ది లైన్ సెగ్మెంట్. ఇవి మనకు వెరీ వెరీ మచ్ బేసిక్స్ అమ్మ, చాలా అంటే చాలా చాలా బేసిక్స్ ఇవన్నీ. ఐ వాంట్ యూ గైస్ టు అండర్స్టాండ్ దిస్ వన్ ప్రాపర్లీ. ఇది కనుక మీకు అర్థమైందా ఇక మనల్ని ఎవడు ఆపలేడు. వీ కెన్ మూవ్ టువర్డ్స్ దట్, ఓకే. నెక్స్ట్ వన్ సార్, axioms and postulates. What do you mean by axiom and postulates? చూడండి అమ్మా, బేసికల్లీ axioms means చూడండి, axiom and postulate is nothing but a statement which has proof in itself. బేసిక్గా చెప్పుకోవాలంటే a statement, okay, is a proof of itself. అంటే స్టేట్మెంటే ఒక ప్రూఫ్ నాన్న, దానికి మించి ఇంకా ఏ ప్రూఫ్ ఉండదు యాక్సియమ్స్. సో బేసికల్గా చెప్పుకోవాలంటే యాక్సియమ్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రూఫ్. యాక్సియమ్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రూఫ్. అసలు వీటికి ప్రూఫ్స్ అనేవి ఉండవు, యాక్సియమ్స్కి ప్రూఫ్స్ అనేవి ఉండవు. అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాను నేను, ఆ స్టేట్మెంటే దాని యొక్క ప్రూఫ్. చూడండి, ఏ స్టేట్మెంట్ ఈజ్ ఏ ప్రూఫ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. యాక్సియం అంటే నేను ఇచ్చిన ఒక స్టేట్మెంటే దానికి ప్రూఫ్ రాబాయి, దానికి మించి ఇంకా వేరే ఏమీ లేవు. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు? మన యూక్లిడ్ తాత, ఓకే. యూక్లిడ్స్ ప్రపోజ్ చేశారు, అందుకనే యూక్లిడ్ని మనం ఏమంటాము? ఫాదర్ ఆఫ్ జామెట్రీ అంటాము, ఓకేనా. సో ఇప్పుడు మీరు ఒక విషయం జాగ్రత్తగా చూడండి అమ్మా. ఐ వాంట్ యూ గైస్ టు అబ్జర్వ్ దిస్ వన్ ప్రాపర్లీ. ఏంటి సార్? సమ్ ఆఫ్ ది యూక్లిడ్స్ యాక్సియమ్స్. కొన్ని యాక్సియమ్స్ ఇచ్చాను, ఇప్పుడు కొన్నిటిని మనం చూద్దాం. ఏమున్నది? ఫస్ట్, థింగ్స్ which are equal to the same things are equal to one another. For example చెప్తాను. సో లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పాస్టులేట్ నెంబర్ 1 హియర్, అంటే యాక్సియం నెంబర్ 1 ఇక్కడ చూడండి. ఏంటి సార్ అన్నారు? థింగ్స్ which are equal to the same, ఓకే, థింగ్స్ which are equal to the same things are equal to the one another. అంటే జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఏ ఈక్వల్ టు సి ఉన్నది అండ్ బి ఆల్సో ఈక్వల్ టు సి ఉన్నది. ఈ రెండు ఒకదానికి ఒకటి చూడండి అమ్మా. ఏ ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు సి అయినప్పుడు ఏమవుతా ఉన్నది? దట్ ఇంప్లాయిస్ ఏ ఈక్వల్ టు బి సార్. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫస్ట్ యాక్సియం. మనకు అక్కడ ఇచ్చిన దానికి ఇదేనన్న ఫస్ట్ మీనింగ్. సో థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్, there are two different things A and B which are equal to the same thing C, therefore these two are equal. ఇది ఫస్ట్ ది. సెకండ్ వన్ చూడండి, వాట్ ఈస్ గివెన్? సార్, ఇఫ్ ఈక్వల్స్ ఆర్ యాడెడ్ టు ఈక్వల్స్ ద హోల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూడండి, నేనేమంటున్నాను అంటే మీకు ఇక్కడ ఏ ఈక్వల్ టు బి ఉన్నదమ్మా, ఓకే. ఏ ఈక్వల్ టు బి ఉన్నది. సో రెండు సైడ్లో 1 యాడ్ చేసాం మనం ఈక్వల్గా. a + 1 ఈక్వల్ టు b + 1. దిస్ ఈజ్ వాట్ గివెన్ బై ది సెకండ్ యాక్సియం. ఇది సెకండ్ యాక్సియం మీనింగ్ అమ్మా. సో ఇఫ్ థింగ్స్ ఆర్ ఈక్వల్, దెన్ ఈక్వల్ థింగ్స్ ఆర్ యాడెడ్, దెన్ హోల్ విల్ బికమ్ ఈక్వల్. రెండు ఈక్వలే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి మరి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని ఎలా రాస్తా ఉన్నానంటే 2 ఈక్వల్ టు 2 సార్, వీ నో 2 + 1 ఈక్వల్ టు 2 + 1. సో ఆల్రెడీ రెండు ఈక్వల్గా ఉన్నాయి, రెండింటికి ఇంకో ఈక్వల్ క్వాంటిటీ యాడ్ చేసిన 3 ఈక్వల్ టు 3 బరాబర్ వచ్చింది. చూసారా? అది సంగతి. మరి ఇలా ఉంటుంది ప్రాపర్టీస్తో. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈస్ గివెన్? థర్డ్ వన్ చూడండి అమ్మా. ఇఫ్ ఈక్వల్స్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈక్వల్స్, దెన్ ద రిమైండర్ ఆల్సో సేమ్.
చూడండి 2 ఈక్వల్ టు 2 పెడదాం, సబ్ట్రాక్టెడ్ సార్ 2 మైనస్ 1 2 మైనస్ 1 చేయండి. సో దట్ ఇంప్లైజ్ 1 ఈక్వల్ టు 1 సార్. సేమ్ ఎడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా ఈక్వల్ గానే ఉంటాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. నౌ లెట్ us మూవ్ టువర్డ్స్ ది ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు చూడండి. థింగ్స్ విచ్ ఆర్ కోయిన్సైడ్ విత్ వన్ అనదర్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే కోయిన్సైడ్ టు వన్ అనదర్ అన్నారు. జాగ్రత్తగా చూడండి. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద ఫోర్త్ ప్రాపర్టీ. కోయిన్సైడ్ మీన్స్ ఒకదాని మీద ఒకటి ఉండడం అమ్మ. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకదాని మీద ఒకటి ఉండడం అంటే ఇక్కడ ఇలా ఒక లైన్ డ్రా చేసాం చూడండి, లైన్ సెగ్మెంట్ అనుకుందాం. సో ఒక లైన్ మీద ఇంకొక లైన్ నేను ఇలా లైన్ సెగ్మెంట్ ఇలా డ్రా చేశాను అబ్బాయిలు. దీస్ టూ ఆర్ లైయింగ్ ఆన్ వన్ అనదర్. సో దీస్ టూ విల్ బి ఈక్వల్. ఇది ఏబి అనుకుంటే దీన్ని మీరు సిడి అనుకోండి. సో ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నందువలన సార్ ఏబి షుడ్ బి ఈక్వల్ టు సిడి. దిస్ ఈస్ గివెన్ టు us. AB should be equal to CD. Fifth one. Now let us learn the fifth property. ఏమన్నారు? Things which are double of the same things are equal. Things which are double of the same thing అన్నమాట. అంటే double of the same thing అన్నారు కాబట్టి చూడండి అమ్మా. So A is equal to double of B. Okay. And C is also equal to double of B. So it means what does it imply? Sir, A is also equal to C. థింగ్స్ విచ్ ఆర్ డబుల్ ఆఫ్, చూడండి డబుల్ ఉన్నా కూడా అంతే వస్తుంది. సిక్స్త్ ప్రాపర్టీ వాట్ ఈస్ గివెన్? సార్ థింగ్స్ విచ్ హ్యాస్ హాఫ్ ఆఫ్ ద సేమ్ థింగ్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ టు వన్ అనదర్. హాఫ్ ఉన్నా కూడా ఈక్వల్ అంటమ్మా. చూడండి సార్ ఏ ఈక్వల్ టు బి బై టూ, సి ఆల్సో ఈక్వల్ టు బి బై టూ. ఇప్పుడు చూడండి రెండు ఏముండాలి? దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు సి. అంతే, హాఫ్ ఉన్నా సరే సేమ్. అంటే డైరెక్ట్గా ఈక్వల్ ఉన్నా 1 ఉన్నా 2 ఉన్నా హాఫ్ ఉన్నా ఏది ఉన్నా సరే అవి ఈక్వల్ అవుతాయి వెన్ బోత్ ఆర్ ఈక్వల్. ఐ హోప్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ క్లియర్ టు యూ మై డియర్ అమిగోస్. ఇంకా ఏమైనా డౌట్స్ గట్రా ఉంటే కామెంట్స్లో పెట్టేయండి. కామెంట్స్లో నా లైవ్ చాట్లో కాదు, డ్రాప్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరు కామెంట్స్లో పెడితే నేను వాటిని చూసుకొని ఐ విల్ ట్రై టు రెస్పాండ్ అండ్ రిప్లై టు ఆల్ ఆఫ్ యూ. చలో నౌ ఇవి బేసిక్స్ నాన్న. ఏంటి సార్ ఇవన్నీ అంటే జాగ్రత్తగా చూడండి. వాట్ ఈస్ మెన్షన్ హియర్? యాక్సియోమ్స్. అంటే వీటికి సపరేట్గా ప్రూఫ్లు అవసరం లేదు. యూక్లిడ్ చెప్పిన దాంట్లో కొన్ని యాక్సియోమ్స్ మాత్రమే ఇక్కడ తీసుకున్నాను. దెర్ ఆర్ ఎ ఫ్యూ ఓన్లీ. దీస్ ఆర్ ఎ ఫ్యూ అండ్ దీస్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ప్రూఫ్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, ప్రూఫ్స్ కావమ్మా. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. These are not the proofs because we don't need proof for axioms. Axioms అంటేనే ప్రూఫ్ లేనివి. దానికి మీరు సపరేట్గా సార్ నేను ప్రూఫ్ చేస్తా అంటే అయ్యే పని కాదు. ఇట్స్ జస్ట్ ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంటే దానికి ప్రూఫ్ అనమాట. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ ప్రూఫ్. చలో నౌ నెక్స్ట్ థింగ్ చూడండి. ఇప్పుడు ఇవి పాస్టులేట్స్ అన్న. సో యూక్లిడ్స్ పాస్టులేట్స్. లెట్ us discuss about postulates of Euclid. Postulates of Euclid చూద్దాం రండి. ఏమున్నది ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. ఐ విల్ టెల్ యూ ఆల్ ద కండిషన్స్. ఫస్ట్ వన్ చూడండి సార్, ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది. ఐ హ్యావ్ ఏ పాయింట్ హియర్, ఐ హ్యావ్ అనదర్ పాయింట్ హియర్. చూడండి. సో ఈ పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ పాస్ అవుతాయమ్మా? దేర్ ఆర్ ఇన్ఫైనైట్ లైన్స్ విల్ బి పాసింగ్ త్రూ దిస్ పాయింట్. చూడండి ఇందులో నుంచి ఇన్ఫైనైట్ లైన్స్ పాస్ అవుతాయని మీనింగ్, అంతే కదా? సింగిల్ లైన్ నుంచి అంటే సింగిల్ పాయింట్ నుంచి ఎన్ని లైన్స్ పాస్ అవుతాయి అంటే ఇన్ఫైనైట్గా ఎన్నైనా డ్రా చేసుకోవచ్చు అబ్బా. ఇన్ఫైనైట్ సార్, ఇన్ఫైనైట్. మరి ఇక్కడ ఇది కూడా సింగిల్ పాయింటే కదా, ఇందులో నుంచి కూడా ఇన్ఫైనైట్ ఆబ్వియస్లీ. యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్ లైన్స్. ఎస్, బట్ ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఇన్ఫైనైట్ ఓకే, బట్ వాట్ అబౌట్ దీస్ టూ పాయింట్స్? ఈ రెండు పాయింట్స్ని కలిపి ఎన్ని లైన్స్ వస్తాయమ్మా? ద లైన్ విచ్ ఈస్ పాసింగ్ టు దీస్ టూ పాయింట్స్, హౌ మెనీ లైన్స్ కెన్ పాస్ ఫ్రమ్ దీస్ టూ పాయింట్స్? చూడండి ఈ 2 పాయింట్స్ నుంచి ఎన్ని లైన్స్ పాస్ అవుతాయి?
From these 2 points, how many lines will be passing? చెప్పండి అమ్మా. సో చూడండి, జాగ్రత్తగా చూడండి, there is only one line. So this is what the postulate 1 of Euclid. Euclid first postulate ఏం చెప్తుంది? There is only one line. ఏం చెప్తుంది సార్ ఫస్ట్ postulate అంటే? There is only one line passing through the two given points. Passing through the two given points. దీనికి ఇంకా ప్రూఫ్ అక్కర్లేదు. త్రూ గివెన్ పాయింట్స్. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పాస్టులేట్. ఎగ్జామ్స్లో ఫస్ట్ వన్ అనేది. సో ద ఫస్ట్ పాస్టులేట్ స్టేట్స్ దట్, జాగ్రత్తగా చూడండి, దెర్ ఈజ్ ఏ యూనిక్ లైన్, అంటే ఓన్లీ వన్ లైన్ పాసింగ్ త్రూ ద టూ గివెన్ డిస్టింక్ట్ పాయింట్స్. మనకి ఇచ్చిన రెండు డిస్టింక్ట్ పాయింట్స్ నుంచి పాస్ అయ్యేది కేవలం ఒకటే ఒక లైను. దెర్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ లైన్. ఓకేనా? చలో, నెక్స్ట్ పాస్టులేట్ ఏం చెప్తా ఉన్నదమ్మా? వాట్ ఈస్ ద సెకండ్ పాస్టులేట్? సెకండ్ పాస్టులేట్ ఏం చెప్తుందో చూద్దాం. చూడండి, సెకండ్ ఏంటి సార్ అంటే, లెట్ us టేక్ ఏం తీసుకుందాం మనం ఇప్పుడు. చూడండి, మన దగ్గర ఒక లైన్ ఉన్నది, ఇలాగ లైన్ సెగ్మెంట్ ఉన్నది. ఓకే, ఐ హ్యావ్ ఎ లైన్ సెగ్మెంట్ హియర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మన దగ్గర ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఉన్నది. Let us take this as point P and this as point Q. So చూడండి, a line segment can be extended from both the points or from both the ends of, okay, a line segment can be extended from both the ends to form a line. ఇది నాన్న, a line segment can be extended from both the ends to form a line. To form a line. లైన్ ఫామ్ చేయడానికి ఎలా సార్ అంటే, ఎక్స్టెన్షన్ చేస్తా ఉన్నాను చూడండి అమ్మా. ఇప్పుడు నౌ ఐ వాంట్ యూ గైస్ టు అబ్జర్వ్ దిస్ ఎక్స్టెన్షన్. చూడండి, ఇలాగా ఎక్స్టెండ్ చేశాను సార్. ఇక్కడ కూడా యూ కెన్ ఎక్స్టెండ్ దిస్. మన ఇష్టం, ఇక ఎన్ని కావాలంటే ఎంతవరకు అంటే అంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు. చూడండి, దిస్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్. సో ఏ లైన్ సెగ్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్దర్ ఫ్రమ్ ది బోత్ ద ఎండ్స్ టు ఫార్మ్ ఏ లైన్. దిస్ ఈజ్ యువర్ పాస్టులేట్ నెంబర్ 2 మై డియర్. జాగ్రత్తగా చూడండి, చూడండి అమ్మా, ఏం చెప్తుంది పాస్టులేట్ నెంబర్ 2? ఏ లైన్ సెగ్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఆన్ ఎయిదర్ సైడ్ టు ఫార్మ్ ఏ లైన్. అంటే రెండు సైడ్స్ల నుంచి మనం దీనిని ఎక్స్టెండ్ చేయవచ్చు. దేనికి సార్? లైన్ ఫామ్ చేయడానికి. సో వెన్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ఏ లైన్ సెగ్మెంట్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ ది బోత్ ద ఎండ్స్, ఎండ్ నెంబర్ 1 ఎండ్ నెంబర్ 2, రెండు సైడ్ల నుంచి మనం ఎక్స్టెండ్ చేసేసి దానికి ఒక లైన్ అనేది మనం ఫామ్ చేయవచ్చు. వీ కెన్ ఫార్మ్ ఏ లైన్ హియర్. దిస్ ఈస్ ది సెకండ్ పాస్టులేట్. నౌ let us have a look at the third postulate. ఏంటి సార్ థర్డ్ పాస్టులేట్ అంటే? చూడండి అమ్మా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. థర్డ్ పాస్టులేట్ సార్, వాట్ ఈస్ ద థర్డ్ పాస్టులేట్? చూడండి, మరేం పర్లేదు. సో లెట్ మీ టేక్ సమ్ సర్కిల్స్. కొన్ని షేప్స్ తీసుకుందాం మనం ఇక్కడ నుంచి. ఎస్, బుడ్డది, ఇంకొంచెం పెద్దది, ఇంకా కొంచెం పెద్దది. దీన్ని ఇక్కడ కొంచెం జరుపుదాం, దీన్ని ఇక్కడ కొంచెం జరుపుదాం. నో, వెయిట్, వెయిట్ 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 ఇలా కొంచెం దగ్గర దగ్గర రాసుకుందాం, ఐడియా వచ్చేస్తుంది. ఎస్, అండ్ లెట్ us దీన్ని కొంచెం ఇంకా పెద్దగా చేసుకుందాం. ఓకే సార్, ఇప్పుడు చూడండి అమ్మా. సో ఐ హ్యావ్ ఆల్ దీస్ సర్కిల్స్ విచ్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ రేడియస్. ఇది సేమ్ టు సేమ్ రేడియస్గా ఉందా? ఏమి కొంచెం పెద్దగా చేద్దామా? కొంచెం పెద్దగా చేద్దాం. ఇప్పుడు చూడండి, సో వీ హ్యావ్ ఆల్ దీస్ 4 సర్కిల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ రేడియస్. నాన్న జాగ్రత్తగా చూడండి, సర్కిల్స్ డిఫరెంట్ రేడియస్తో ఉన్నాయి. సో ఇది పాయింట్ మన దగ్గర ఉన్నది. సో దిస్ ఈజ్, లెట్ us టేక్ దిస్ వన్ యాజ్ ది సెంటర్. ఇగో ఇది రేడియస్,
ఇక్కడ. Same here, this is my center and this is my radius. Center radius, center radius. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా, రేడియస్ చూడండి ఏమున్నది సార్, రేడియస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ అనుకోండి, ఇది 2 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్స్, ఇది ఒక 4 సెంటీమీటర్ రేడియస్ అనుకుందాం. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ మై సర్కిల్స్ విత్ డిఫరెంట్ రేడియస్. సో వాట్ వీ కెన్ అబ్జర్వ్, we can draw any circle, a circle of చూడండి ఏముంది థర్డ్ పోస్టులేట్ అంటే జాగ్రత్తగా చూడండి, we can describe or draw a circle with any center and radius. చూడండి ఇక్కడ, సో ఇక్కడ సెంటర్స్ ని మనం ఒక దగ్గర సార్ P అనుకుంటాను నేను, ఇక్కడికి వచ్చేసరికి Q అనుకుంటాను, ఇక్కడికి వచ్చేసరికి R అనుకుంటాను, ఇక్కడికి వచ్చేసరికి S అనుకుంటాను. సో ఏ సర్కిల్ కెన్ బి డ్రాన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఏ సర్కిల్ కెన్ బి డ్రాన్ with any center and any radius అంటే మనకు ఒక పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ రేడియస్ దే సర్కిల్ డ్రా చేయాలని ఏం లేదమ్మా, యూ కెన్ డ్రా ఇట్ ఫర్ ఎనీథింగ్. ఇది సెంటీమీటర్స్, సో హియర్ 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్, ఇది మళ్ళీ యూనిట్స్ మిస్ అవుతారు మీరు అందుకని పైన రాస్తా ఉన్నాను, 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్. So you can draw, as per this, you can draw a circle with any center and a radius. Any center and radius. Clear ga manam draw cheyochu. We can draw. This is the postulate number 3. Okay? This is our postulate number 3. So now let us try to discuss the postulate number 4. What is given here? జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తా ఉన్నాము సార్ అంటే జాగ్రత్తగా చూడండి అమ్మా. what I am going to do is ఇక్కడ మన దగ్గర కొన్ని రైట్ యాంగిల్స్ అంటే మన దగ్గర ఒక పేపర్ ఉంది కదా, సో వాట్ షుడ్ వీ డూ నౌ, మన దగ్గర ఉన్న పేపర్ని మనం కట్ చేద్దాం నాన్న. సో ఒక పేపర్ తీసుకోండి, పేపర్ని మనం కట్ చేయండి. చూడండి పేపర్ని మనం కట్ చేసేసి లెట్ us try to form some రైట్ యాంగిల్స్ రా. పేపర్స్ని మీరు కట్ చేసేసి కొన్ని రైట్ యాంగిల్స్ ఫామ్ చేయండి. ఇది యాంగిల్ నెంబర్ 1 చూడండి, దిస్ ఈజ్ మై యాంగిల్ నెంబర్ 2 అండ్ రైట్ యాంగిల్స్ నాన్న అవన్నీ. సో కొంచెం స్ట్రైట్గా లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. అయ్యో, ఆల్ దీస్ ఆర్ మై రైట్ యాంగిల్స్. సో వాట్ డూ మీన్ బై రైట్ యాంగిల్స్ సార్ అంటే చూడండి, మా రైట్ యాంగిల్ అంటే ఎగ్జాక్ట్గా 90 degrees ఉంటుంది ఇక్కడ, 90 degrees. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 90 degrees అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 90 degrees. సో ఇప్పుడు చూడండి ఎటు చూసినా షేప్ వచ్చేసరికి అదే ఎల్ షేప్ ఉన్నది ఇక్కడ. సో దిస్ ఈస్ ద ఎల్ షేప్ హియర్, ఎవ్రీవేర్ ద షేప్ ఈజ్ ఎల్. ఇగో ఇలా ఉన్నది, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఇగో ఇలా ఉన్నది బెండ్ అయ్యి, ఎవ్రీవేర్ ద షేప్ ఈజ్ ఎల్. సో మీరు ఇవన్నిటిని తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టినారా, ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ ఆన్ వన్ అనదర్, ఆల్ దీస్ యాంగిల్స్ విల్ బికమ్ ఈక్వల్. సో వాట్ డస్ ఇట్ స్టేట్స్, ఫోర్త్ పాస్టులేట్ ఏంటి సార్ అంటే ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో అన్ని రైట్ యాంగిల్స్ ఈక్వల్ నాన్న. సో ఇట్ డజంట్ మ్యాటర్కి ఏ షేప్లో ఉన్నాయని కాదు, బట్ ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్, ఒకదానికి ఒకటి ఈక్వల్గా ఉంటాయి. ఇది ముఖ్యం, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, దిస్ ఈజ్ మై పాస్టులేట్ నెంబర్ 4. దెన్ వాట్ ఈజ్ అవర్ పాస్టులేట్ నెంబర్ 5 సార్? పాస్టులేట్ నెంబర్ 5 చూడండి, లెట్ us take ఏంటి సార్ జాగ్రత్తగా చూడండి అమ్మా, అబ్జర్వ్ ది పాస్టులేట్ నెంబర్ 5. ఏమి ఇచ్చారు, దట్ ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఫాలింగ్ ఆన్ 2 straight lines, ఓకే, ఒక స్ట్రైట్ లైన్ 2 straight lines మీద పడితే జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఐ హ్యావ్ 2 straight lines హియర్, ర్యాండమ్గా మన దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ నెంబర్ 1, సమ్ స్ట్రైట్ లైన్ నెంబర్ 2 ఉంది. ఈ 2 straight lines మీద ఇంకొక స్ట్రైట్ లైన్ పడిపోయిందంట, థర్డ్ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. సో ఇప్పుడు ఏమవుతుంది, దిస్ విల్ ఫార్మ్ an interior angle which are less than 180. చూడండి ఈ ఇంటీరియర్ యాంగిల్స్, యాంగిల్ నెంబర్ 1, యాంగిల్ నెంబర్ 2. సో ఈ రెండింటిని మీరు యాడ్ చేసుకుంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2, దిస్ విల్ బి లెస్ దాన్, ఈ రెండింటి యొక్క సమ్ నాన్న లెస్ దాన్ 180 ఉంటుంది. దిస్ ఈజ్ అవర్ పాస్టులేట్ నెంబర్ 5. So this is my line L1, this is my line L2 and this is my line L3. So if one line is falling on other 2 lines,
then it will create two internal angles. 1 and 2 are internal angles nana. ఈ రెండు internal angles amma. It will create two internal angles whose sum is వీటి యొక్క sum ఏమవుతుందన్న less than 180. So here the sum is less than 180. That is our postulate number 5. Less than two right angles. It means less than 180. Okay, less than 180. This is the postulate number 5. మరి ఇప్పుడు యూక్లిడ్స్ లాగానే యూక్లిడ్స్ లాంటివి ఓకే అంటే ఈ పాస్టులేట్ 5 ఉన్నది కదా 5 పాస్టులేట్స్కి 5th పాస్టులేట్కి దగ్గరగా ఉన్నవి ఇంకా కొంతమంది మ్యాథమెటిషియన్స్ కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేశారమ్మా. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేయండి బాగా. ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ టు 180. సమ్ ఆఫ్ యాంగిల్స్ అంటే చూడండి అమ్మా, మన దగ్గర ఇప్పుడు 3 లైన్స్ ఉండాలి, 1 2 and 3. సో ఈ యాంగిల్స్ ఉన్నాయి కదా, యాంగిల్ 1, యాంగిల్ 2 అండ్ యాంగిల్ 3. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ ట్రయాంగిల్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ ఈక్వల్ టు 2 రైట్ యాంగిల్స్. దిస్ ఈజ్ అవర్ పాస్టులేట్ నెంబర్ 1 విచ్ ఆర్ ఈక్వివాలెంట్ టు ద 5th వన్. 5th పాస్టులేట్కి కొంచెం వర్షన్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చారు, దేర్ ఎగ్జిస్ట్ ఏ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఎవ్రీవేర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ వన్ అనదర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఎలా తీసుకుంటారమ్మా మీరు, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 parallel lines యూ కెన్ టేక్. చూడండి ఈ 2 parallel lines అనేవి, దీస్ 2 parallel lines ఆర్ ఆల్వేస్ ఈక్విడిస్టెంట్. ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఉంది చూసారా, దిస్ ఈజ్ ఈక్వల్. డి ఈజ్ ఈక్వల్ ఎవ్రీవేర్. ఓకే, ఎవ్రీవేర్ ఎక్కడైనా చూసుకోండి మీరు, parallel lines మధ్యలో డిస్టెన్స్ ఎప్పటికీ తగ్గదు పెరగదు. ఇట్ ఈజ్ కాన్స్టెంట్, ఇట్ ఈజ్ ఈక్వల్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా అది ఈక్వల్గానే ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఏమిచ్చారు, ఇఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇంటర్సెక్ట్ వన్ ఆఫ్ 2 parallel lines దెన్ ఇట్ విల్ ఇంటర్సెక్ట్ ద సెకండ్ వన్ ఆల్సో. చూడండి ఇది చూడండి అమ్మా, ఇక్కడ మనం జాగ్రత్త అబ్జర్వ్ చేసుకుంటే ఐ హ్యావ్ 2 parallel lines. సో ఒక స్ట్రైట్ లైన్ చూడండి, ఇలాగ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ దాన్ని ఇంటర్సెక్ట్ అయిందంటే వాట్ డస్ ఇట్ మీన్, ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్సెక్టింగ్ ద సెకండ్ వన్. చూడండి సెకండ్ వన్ని కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది. దట్ ఈస్ అవర్ థర్డ్ వన్. స్ట్రైట్ లైన్స్ ప్యారలల్ టు ద సేమ్ స్ట్రైట్ లైన్ ఆర్ ప్యారలల్ టు వన్ అనదర్. సో జాగ్రత్తగా చూడండి, దీన్ని కొంచెం డ్రా చేద్దాం మనం ఫిగర్. సో సార్ ఇది స్ట్రైట్ లైన్ 1, ఇది L1 అనుకోండి, అండ్ నౌ యూ కెన్ సీ దిస్ ఈజ్ మై L2. Now observe this is my L3. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దామమ్మా. ఏంటి సార్ అంటే చూడండి సార్, L1 L2 L3. సో ఏమవుతుంది ఇక్కడ చూడండి, L1 ఈజ్ ప్యారలల్ టు L2 అండ్ L1 ఈజ్ ఆల్సో ప్యారలల్ టు L3. దేర్ ఫోర్ చూడండి L1 L2 ప్యారలల్గా ఉన్నాయి, L1 L3 ప్యారలల్గా ఉన్నాయి. ఇదేమవుతుంది దీనివల్ల, L1 ఈజ్ ఆల్సో ప్యారలల్ టు L3. చూడండి సారీ, L2 ఈజ్ ఆల్సో ప్యారలల్ టు L3 L2. మిగిలిన L2 కూడా L3కి ప్యారలల్ గానే ఉన్నది, రైట్. దిస్ ఈజ్ ది 4th పాస్టులేట్ అమ్మా. ఇక్కడ దీనికి ఈక్వలెంట్ గా ఉన్నప్పుడు ఇది 4th పాస్టులేట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 మనకు 5th పాస్టులేట్కి ఈక్వల్గా ఉన్న పాస్టులేట్, ఈక్వివాలెంట్ పాస్టులేట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద 5th వన్. ఇందాక మనం డ్రా చేసినప్పుడు యాంగిల్స్ రిలేటెడ్ కానీ అవన్నీ కలిపి ఇలాగా. ఓకే, సో ఆల్ దీస్ పాస్టులేట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఆర్ ఈక్వివాలెంట్ ఆఫ్ 5th పాస్టులేట్. ఆల్మోస్ట్ మన యొక్క 5th పాస్టులేట్స్కి ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయమ్మా. సో ఇప్పుడు వీటి మీద కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇఫ్ ఏబిసి ఆర్ 3 points ఆన్ ఏ లైన్, B lies between A and C, then prove that AC minus AB equal to BC. చూడండి అన్న, సొల్యూషన్ ఎలా చూద్దాం. సో సొల్యూషన్ రాస్తా ఉన్నాను చూడండి. సో ఇప్పుడు మనం సార్ దీన్ని ఏమని చెప్పొచ్చురా సార్, ఏసీ కోఇన్సిడెంట్స్ AB ప్లస్ BC లైన్. జాగ్రత్తగా చూడండి, ఏసీ అనే ఒక పెద్ద లైన్ AB ప్లస్ BC లైన్ మైన ఉంది చూడండి ఇలా పైన. సో జాగ్రత్తగా చూడండి, ఏసీ కోఇన్సిడెంట్స్ లైన్ AB ప్లస్ BC
సో ఇందాక నేనేం చెప్పాను, కోఇన్సిడెంట్ ఒకదాని మీద ఒకటి ఉంటే అవి ఖచ్చితంగా ఈక్వల్ కదా, కోఇన్సిడెంట్స్ ఆర్ ఈక్వల్ రైట్. సో కోఇన్సిడెంట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి సార్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ సార్. మరి అలాంటప్పుడు మనకేం కావాలి, ఏబి ఇక్కడ ఉన్నది ఇటు సైడ్ పట్టుకొచ్చేయండి, ఇటు సైడ్ పట్టుకొచ్చేస్తే ఏసీ మైనస్ ఏబి ఈక్వల్ టు బీసీ. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్ హియర్. చూడండి ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. హెన్స్ ప్రూవ్డ్. కావాల్సిన ప్రూఫ్ అయిపోయింది. జాగ్రత్తగా చూడండి, ఇదే కదా మనకు కావాల్సింది. దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ ఫర్ అస్ హియర్. మనకు కావాల్సింది ఇదే. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏసీ అనేది ఏబి ప్లస్ బీసీ అనే లైన్ పైన ఒకదాని మీద ఒకటి కోఇన్సిడెంట్ అయ్యాయి. ఏసీ లైన్ కోఇన్సిడెంట్స్ ద లైన్ ఏసీ, ఇక్కడ లైన్ అని రాసేయండి ప్రాబ్లం లేదు. లైన్ ఏసీ కోఇన్సిడెంట్స్ ద లైన్ ఏబి ప్లస్ బీసీ. ఏబి ప్లస్ బీసీని కోఇన్సిడెంట్ చేశాయి కాబట్టి దీన్ని మనం ఏమని రాయవచ్చు, బోత్ ఆర్ కోఇన్సిడెంట్ కాబట్టి సార్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ బీసీ సార్. కోఇన్సిడెంట్ ఆర్ ఈక్వల్. సెకండ్ ఇది గుర్తుందా, ఇందాక చెప్పిన దాంట్లో సెకండ్ పాయింట్ డయాగ్రామ్ కూడా డ్రా చేశాను, కోఇన్సిడెంట్స్ ఆర్ ఈక్వల్ అని. సో అందుకని ఇది నాన్న, కోఇన్సిడెంట్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. లేదు ఇంకా మీకు డౌట్ ఉంది అనుకుంటే మాత్రం కామెంట్స్లో పెట్టండి అమ్మా. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ విల్ ట్రై టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. ఓకే, నేను మీ డౌట్స్ క్లియర్ చేసిస్తాను. సో దట్ యూ డోంట్ నీడ్ టు వరీ ఎట్ ఆల్. మీరు టెన్షన్ పడాల్సిన పని అస్సలకి ఉండదు. నెక్స్ట్ వన్ చూడండి ఏమున్నారు సార్. ప్రూవ్ దట్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ ఆన్ ఎనీ గివెన్ లైన్ సెగ్మెంట్. ఏదైనా లైన్ సెగ్మెంట్ ఇవ్వనివ్వండి, మనం దాని నుంచి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ డ్రా చేయవచ్చు అని చెప్పేసి ప్రూవ్ చేయాలంట. చూద్దాం. సో లెట్ us టేక్ దిస్ ఈజ్ మై లైన్ సెగ్మెంట్ పీక్యూ అనుకోండి అమ్మా, మరీ ఇంత పెద్ద కొద్దిలే కొంచెం. ఓకే, ఇది మన యొక్క లైన్ సెగ్మెంట్ పీక్యూ నాన్న, పి అండ్ క్యూ. సో పి ఇక్కడ రాసి క్యూ ఇక్కడ రాద్దామా, చూద్దాం. సో తర్వాత రాసుకుందాం, పి అండ్ క్యూ మనం తర్వాత రాసుకుందాం, పి అండ్ క్యూ. సో ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నానంటే విత్ సెంటర్ పి నాన్న, ఇగో పీక్యూ అని రాసుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు తర్వాత మీరు. లెట్ మీ రైట్ ఇట్ యాజ్ పీక్యూ. సో విత్ సెంటర్ పీక్యూ, ఓకేనా, విత్ సెంటర్ పి అండ్ రేడియస్ యాజ్ పీక్యూ ఐఎమ్ డ్రాయింగ్ ఏ సర్కిల్ హియర్. సో ఇక్కడ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తా ఉన్నాను, జాగ్రత్తగా చూడండి. దిస్ ఈజ్ మై సర్కిల్ విత్ సెంటర్ పి రేడియస్ పీక్యూ. ఓకేనా, సెంటర్ పి రేడియస్ పీక్యూతో ఒక సర్కిల్ డ్రా చేశాను. సెకండ్ థింగ్ ఏం చేస్తా ఉన్నానంటే సార్ నెక్స్ట్ టైం వచ్చేసరికి సెంటర్ క్యూ మై డియర్, సెంటర్ క్యూ ఉన్నది బట్ ఈసారి రేడియస్ పీక్యూ ఉన్నదమ్మా. సెంటర్ క్యూ రేడియస్ పీక్యూ ఇదిరా. చూడండి సెంటర్ ఈసారి వచ్చేసరికి ఒకసారి సెంటర్ పి, ఇంకొకసారి ఏమో సెంటర్ క్యూ ఉన్నది. సో ఇప్పుడు రెండు సర్కిల్స్ డ్రా చేశాను నేను. దీస్ టూ సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2. సరే ఒక పాయింట్ తీసుకుందాం ఇందులో నుంచి, మనకు వేరే ఏమీ లేదు. లెట్ మీ టేక్ ఓన్లీ 1 పాయింట్. సో 1 పాయింట్ తీసుకున్నాం, మీకు ఈ లైన్ డ్రా చేసాం, ఈ లైన్ కూడా డ్రా చేయండి. సో దిస్ ఈస్ ద రేడియస్ రైట్, దిస్ ఈస్ పాయింట్. జాగ్రత్తగా చూడండి, ఈ పాయింట్ సమ్ ఏ అనుకోండి మీరు. సో పిఏ ఈజ్ రేడియస్ రైట్. సో చూడండి అమ్మా, పిఏ ఈజ్ రేడియస్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు పిక్యూ. అండ్ ఏక్యూ చూడండి, ఏక్యూ ఈజ్ ఆల్సో రేడియస్ విచ్ ఈజ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు పిక్యూ. జాగ్రత్తగా చూడండి, పిఏ పిక్యూ ఏక్యూ పిక్యూ అన్ని ఈక్వల్గా ఉన్నాయి. దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ ట్రయాంగిల్ పిఏక్యూ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. అర్థమైందా? ఇప్పుడు ఎలా రాశాను చూడండి అమ్మా. దిస్ ఈజ్ మై రేడియస్, ఇది రేడియస్ ఆర్ అవుతుంది, ఇది కూడా రేడియస్ ఆర్, ఇది కూడా రేడియస్ ఆర్ సార్. 3 రేడియస్లు అవుతున్నాయి, మూడిటితో ట్రయాంగిల్ డ్రా చేసాం. అదేమవ్వాలిరా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సార్. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఫస్ట్ సెంటర్ ఏంటి దీనికి, ఇది గుర్తుపెట్టుకోండి, సెంటర్ పి రేడియస్ పిక్యూ. హియర్ ఫర్ ద నెక్స్ట్ వన్, దీనికి సార్ సెంటర్ క్యూ రేడియస్ వచ్చేసరికి పిక్యూ. సో బోత్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్గానే ఉంటాయి సార్. రెండు ఈక్వల్గానే ఉన్నాయి కాబట్టి బరాబర్ వచ్చింది సార్. దిస్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. జాగ్రత్తగా చెక్ చేసుకోండి అమ్మా, పక్కాగా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది ఇది.
ఒకసారి పాజ్ చేసి అబ్జర్వ్ చేయండి. పాజ్ ఇట్, అబ్జర్వ్ ఇట్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ గట్రా ఉన్నా, ఒక చిన్న మాత్రం డౌట్ వచ్చినా సరే కామెంట్స్లో పెట్టండి. నేను మీ కామెంట్స్ అన్నీ కలిపి ఐ విల్ క్రియేట్ వన్ సపరేట్ లైవ్ సెషన్ నాన్న. మీరు పెట్టే కామెంట్స్ అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తూ ఒక సపరేట్గా లైవ్ సెషన్ చేస్తాను. ఐ విల్ బి డూయింగ్ వన్ సపరేట్ లైవ్ సెషన్ ఆన్సరింగ్ యువర్ ఆల్ కామెంట్స్. మీ అన్ని కామెంట్స్ని ఆన్సర్ చేస్తూ నేను ఒక సపరేట్ లైవ్ చేస్తాను. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ గట్రా ఉంటే నిర్మోమాటంగా మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. ఓకేనా? చలో, నెక్స్ట్ వన్. 2 distinct lines cannot have more than 1 point in common. సరే, ప్రూవ్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏమనుకుందాం, లెట్ us try to prove in a different way. సో జాగ్రత్తగా చూడండి. let us assume ఏమని అజ్యూమ్ చేసుకుందాం. సో there I have two lines L and M passing through two points A and B. సో ఇప్పుడు చూడండి అమ్మా, మన దగ్గర రెండు లైన్స్ ఉన్నాయి అనుకుందాం. సార్ ఒకటి లైన్ L. సో దిస్ ఈజ్ మై పాయింట్ A అండ్ లెట్ us check దిస్ ఈజ్ మై పాయింట్ B. ఇంకొక లైన్, ఇది లైన్ L అమ్మా. ఓకే, స్ట్రైట్ లైన్ తీసుకున్నాను. ఇంకొక లైన్ M తీసుకుందాం ఇలాగా. యూ కెన్ టేక్ దిస్, రైట్? దిస్ ఈజ్ మై లైన్ M. ఎలాగైనా ఉండొచ్చు, M కదా, లైనే కదా అది. సో లైన్ A, M అండ్ A. చూడండి, దిస్ ఈజ్ మై పాయింట్ A, దిస్ ఈజ్ మై పాయింట్ B. సో ఇప్పుడు చూడండి, దీస్ టూ లైన్స్ L అండ్ M ఆర్ పాసింగ్ త్రూ 2 points A అండ్ B. బట్ ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ద postulate. The postulate 2 కదా, postulate 2 నా 1 నా? postulate 1 I hope. చూద్దాం. ఇది 3, no, ఇది 1, postulate 1. సో దిస్ కాంట్రాడిక్ట్స్ ద postulate నెంబర్ 1. ఏంటి సార్ అది? ఒక నిమిషం. యా, postulate 1 దట్ ఈస్ ఏంటి? only one line can be passing through two distinct points. అంటే ఇందాక మనం postulate 2, postulate 1 చెప్పుకున్నాం నాన్న. వాట్ ఈజ్ అవర్ postulate 1? postulate 1 ఏమని చెప్తుంది? ఓన్లీ ఒకటే లైను పాస్ అవుతుందిరా రెండు డిఫరెంట్ పాయింట్స్ నుంచి అంటున్నారు. కాకపోతే ఇక్కడ రెండు డిఫరెంట్ పాయింట్స్ నుంచి రెండు లైన్స్ పోతా ఉన్నాయి. దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఓకే, దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ అండ్ వీ కెన్ సే దట్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. అజంప్షన్ రాంగ్ అయింది కాబట్టి ఏమని చెప్పొచ్చు మనం? ఏమని చెప్పొచ్చు నాన్న? Two distinct lines cannot have more than 1 point in common. More than 1 point in common. ఉంటే గింటే ఒక పాయింటే ఉండాలి, రెండు పాయింట్స్ అయితే ఉండలేవు. ఎందుకంటే రెండు పాయింట్స్ నుంచి పాస్ అవ్వలేదు. కాంట్రాడిక్టింగ్ ది postulate నెంబర్ 2. postulate నెంబర్ 1 అనేది postulate నెంబర్ 1 అన్న. postulate 1 అనేది రాంగ్ అయిపోతుంది ఇది జరిగితే. ఇఫ్ దిస్ ఈజ్ హ్యాపెనింగ్ దెన్ అవర్ postulate నెంబర్ 1 బి రాంగ్. సో postulate నెంబర్ 1 రాంగ్ అవ్వకూడదు, అందుకని మనం అజంప్షన్ చేసుకున్నదే రాంగ్ మరి. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ అజ్యూమ్డ్ దట్ ఈజ్ రాంగ్ ఇన్స్టెడ్ ఆఫ్ అవర్ postulate నెంబర్ 1. postulate నెంబర్ 1 కంటే మనం అజ్యూమ్ చేసుకునేదే రాంగ్ కాబట్టి దీన్ని మనం ఏం చేస్తాము? వీఆర్ నాట్ కన్సిడరింగ్ దిస్ ఫ్యాక్ట్. నౌ నెక్స్ట్ వన్. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ వీ హ్యావ్ AC ఈజ్ ఈక్వల్ టు XD. ఓకే, చూడండి అమ్మా, AC ఈజ్ ఈక్వల్ టు XD అంటారా? అండ్ C అండ్ D ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ AB. వెరీ గుడ్. AB అండ్ XY రెస్పెక్టివ్లీ.
సో యాజ్ సి ఇస్ ద మిడ్ పాయింట్ కాబట్టి ఏమవుతుందమ్మా సార్ మనకి ఏం కావాలి ఏసీ ఈజ్ ఈక్వల్ టు చూడండి 2 టైమ్స్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అవుతుంది. సో మిడ్ పాయింట్ కాబట్టి సేమ్ టు సేమ్ అదే విధంగానే 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్డి ఈజ్ ఈక్వల్ టు జాగ్రత్తగా చూడండి వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్వై. ఓకే, సో మీకు గుర్తుందా? డూ యూ రిమెంబర్ ద పాస్టులేట్స్? ఫస్ట్ స్టార్టింగ్లో నేను చెప్పాను సార్ వెన్ దీస్ టూ ఆర్ ఈక్వల్. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, వీ నో దట్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్డి అంటే ఇక్కడ ఏమవుతుందమ్మా సార్ 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్డి ఈజ్ ఈక్వల్ టు ఏబి బికాజ్ ఇట్ ఈస్ గివెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్డి ఇచ్చారు కాబట్టి ఇది అయిపోయింది. సో డబుల్ ఆఫ్ ఎనీ క్వాంటిటీ ఈక్వల్ టు వన్ అనదర్ దెన్ దీస్ టూ క్వాంటిటీస్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో దేర్ ఫోర్ వీ కెన్ సే దట్ దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై. స్టార్టింగ్లో చెప్పిన పాస్టులేట్ అమ్మా, దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై. ఓకే, సో రెండు ఈక్వల్ డబుల్ ఉన్నా కూడా సరే, డబుల్ ఈక్వల్ ఉన్నా కూడా రెండు క్వాంటిటీస్ ఈక్వల్ అవుతాయి. దిస్ ఈజ్ యువర్ మనకు బేసిక్లో స్టార్టింగ్లో నేను చెప్పిన కొన్ని పాస్టులేట్స్, బేసిక్ యాక్సియమ్స్. బేసిక్గా చెప్పుకోవాలంటే స్టార్టింగ్లో చెప్పిన యాక్సియం విచ్ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ ప్రూఫ్ ఫర్ దిస్. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పిన యాక్సియం కాబట్టి ఇది హెన్స్ దిస్ ఈజ్ ప్రూవ్డ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు ఎవ్రీబడి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా వీటిలో చెప్పండి ఒకసారి. డూ యూ హ్యావ్ ఎనీ మోర్ డౌట్స్ హియర్? ఐ హోప్ యూ డోంట్, రైట్? I hope it is clear to you. Chalo. Next one చూడండి. Now answer the following questions. How many dimensions does a solid have? ఎన్ని dimensions ఉంటాయమ్మా? సార్ ఎన్ని dimensions ఉంటాయి సార్? 3 dimensions. Next. How many books are there in Euclid's elements? 13 books ఉంటాయమ్మా. మనకి ఆల్రెడీ బేసిక్ థియరీలో ఉంటాయి 13 books. Now next one. రైట్ ద నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్. ఎన్ని ఫేసెస్ ఉంటాయమ్మా? మీ దగ్గర రూబిక్ క్యూబ్ ఉంటుంది ఒకటి, కలర్స్ కలిపేది. ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి. యూ విల్ బి హ్యావింగ్ 6 ఫేసెస్ ఫర్ బోత్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్? ఏంటమ్మా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ వచ్చేసరికి సార్ 180 degrees. నౌ what are the 3 undefined terms of geometry? Undefined terms of geometry ఏముంటాయి నాన్న? Point, line and line segment. వీటిని మనం అసలు డిఫైన్ చేయలేం. పాయింట్, లైన్ అండ్ లైన్ సెగ్మెంట్, దీస్ ఆర్ ది 3 undefined terms of geometry. ఓకే, బేసిక్ టర్మ్స్ అనమాట. వీటినే మనం నాట్ డిఫైన్డ్ అంటే మనం పర్టికులర్గా ఒక పర్టికులర్ డెఫినేషన్ ఇచ్చి చెప్పలేం. దెర్ ఈజ్ నో సచ్ పర్టికులర్ థింగ్ ఫర్ దీస్ 3. చలో నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. చూడండి, ఓన్లీ వన్ లైన్ కెన్ పాస్ త్రూ ఏ గివెన్ పాయింట్. రాంగ్, ఆబ్వియస్లీ ఇప్పుడే కదా మనం నేర్చుకున్నాం. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ లైన్స్ సార్, ఫాల్స్. నెక్స్ట్, ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ ద పాస్టులేట్, ట్రూ. సర్కిల్స్ విత్ సేమ్ రేడియై ఆర్ ఈక్వల్, ఆబ్వియస్లీ సేమ్ రేడియై ఆర్ ఈక్వలా కాదా? Can we say that circles with the same radii are equal? Yes or no? We cannot. ఎందుకంటే centers will be different కదా? False. Centers will be different. Centers different గా ఉండొచ్చు. So how can you say that both are equal, sir? Centers equal ఉండాలని లేదు కదమ్మా. చూడండి, అది ఛాలెంజ్. A line segment can be extended on its both sides endlessly to get a straight line. Postulate, obviously this is true. Postulate, obviously this is true. From the figure, AB is greater than AC. Obviously nana. Endukante AB can be written as sir AC plus BC, which is greater than AC. So this is also true. So these are the true or false amma. జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఇవి ట్రూ ఆర్ ఫాల్స్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రా an equilateral triangles whose sides are 5.2 centimeters each. ఇందాకే డ్రా చేసినట్టు చూడండి, ఇక్కడ ఏం చేస్తాం, ఒక PQ తీసుకుందాం నాన్న. సో లెట్ us take line PQ with 5.2 centimeters. P ఇది Q. సో దీన్ని ఇప్పుడు విత్ సెంటర్ P I need to draw a circle. Next, with the center Q I need to draw one more circle. Okay, జాగ్రత్తగా చూడండి.
సో ఇక్కడ కొంచెం డయాగ్రామ్ పద్ధతిగా రావట్లేదు మనకు కాబట్టి ఇప్పుడు కొంచెం బెటర్ రా. సో ఇలాగా ఉంటుంది. సో దిస్ పాయింట్ ఏ అనుకుంటే మనం సార్ పిఏ ఏపీ ఏక్యూ ఆల్సో ఈక్వల్ టు 5.2 ఎందుకంటే అవి రేడియస్. సో యాజ్ ఏపీ అండ్ ఏక్యూ ఆర్ రేడియస్ ఇక్కడ ఏమవుతాయి జాగ్రత్తగా చూడండి. ఏపీ దట్ విల్ బి ఈక్వల్ టు పీక్యూ ఆల్ ఆర్ రేడియస్ that is 5.2 centimeters అన్ని. So therefore triangle APQ is an equilateral triangle. ఇందాక మనం రాసిన ప్రూఫ్ ఏనమ్మా. ట్రయాంగిల్ APQ is an equilateral triangle. We have done already. జనరల్ ప్రూఫ్ ఎలా అయితే చేసామో ఇది అంతేనన్న, ఏ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. సార్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ we have bx equal to half of AB, okay, by is equal to half of BC and AB is equal to BC అంటమ్మా. సో చూడండి ఇప్పుడు, సో AB is equal to BC కాబట్టి what is given to us? Sir bx equal to half of AB, next one by is equal to half of BC. సో దాంతో పాటు ఇంకేం ఇచ్చారు మనకి ఇక్కడ, it is also given that AB is equal to BC sir. So AB ఉన్న ప్లేస్లో BC సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. bx equal to half of BC and we also have by is equal to half of BC. ఇందాక నేను మీకు చెప్పిన పాస్టులేట్స్లో, సో ఇఫ్ ద సేమ్ క్వాంటిటీస్ వర్ హాఫ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బోత్ ఆర్ ఈక్వల్, సో bx ఈక్వల్ టు by. యాక్సియోమ్ చెప్పాను నేను, బై యాక్సియోమ్స్. So we got this with the help of axioms. Student, okay na? So my dear amigos, I hope it is clear to everybody. ఏమైనా కొంచెం కూడా డౌట్స్ ఉన్నా సరేనా మీరు మర్చిపోకుండా వాట్ ఎవర్ ద డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ షేర్ ఇట్ విత్ మీ ఆన్ ది కామెంట్స్. ఓకే, డ్రాప్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్స్ అన్న, వాట్ ఎవర్ ద డౌట్స్ యూ హ్యావ్. ఓకే, డ్రాప్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్స్. మీరు కామెంట్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్. ఓకే, డ్రాప్ యువర్ డౌట్స్. మన క్లాస్ నోట్స్ వచ్చేసరికి ఈ గ్రూప్లో ఉంటుందమ్మా. క్లాస్ నోట్స్ అవైలబుల్ ఇన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అలాంగ్ విత్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్లో కూడా ఉంటుందమ్మా, జాగ్రత్తగా చూసుకోండి. మరి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది మనకు క్లాస్ నోట్స్. సో క్లాస్ నోట్స్ మనకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది కాబట్టి మీకు అది కూడా ప్రాబ్లం ఉండదు. యూ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్ ఫ్రమ్ హియర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, if you want to connect with me personally, you can connect with me on telegram చూడండి దేవిలాల్ సార్ అని ఉంటుంది. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి @amigo.math అన్న. ఓకే, పోనీ ఈమెయిల్ చేద్దాము అనుకుంటే మీరు యూ కెన్ కాంటాక్ట్ మీ బై యూజింగ్ ఎనీ ఆఫ్ దిస్ lavuri.devillal@vedantu.com. ఇగో ఇది నాన్న, ఐ గేవ్ యూ ఆల్ మై కాంటాక్ట్స్ హియర్ ఎక్సెప్ట్ మై ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ మనం ఇవ్వకూడదు, అందుకే ఇవ్వను నేను. సో ఫోన్ నెంబర్ కాకుండా ఐ గేవ్ యూ ఆల్ అదర్ ప్లాట్ఫామ్ కాంటాక్ట్. సో యూ కెన్ what you can do, you can connect with me on any of these platforms. Okay na? So my dear amigos, thank you so much for attending this lovely session. So మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ సెషన్తో. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. అండ్ వాట్ ఎవర్ ద డౌట్స్ యూ హ్యావ్, డూ లెట్ మీ నో యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీరైతే నాకు కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ పెట్టాలి. ఎట్ ఎనీ కాస్ట్ ఐ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో మై డియర్ అమిగోస్, నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్ లావురి, signing off from your favorite channel Vedantu Telugu 8, 9, 10. We'll see you again soon with one more and few more interesting sessions. So until that time, take care. Bye bye.